ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మత్తయి 6:26. ఈ సృష్టిలో దేవుడు ఎన్నో ప్రాణులను సృష్టించాడు మరియు వాటిని పోషిస్తూ ఉన్నాడు. ప్రాణులు బ్రతికి జీవించడానికి సకాలంలో వాటి ఆకలి దప్పులు తీర్చుతూ వాటన్నిటినీ పోషిస్తూ కాపాడుతున్నాడు. ఆకాశ పక్షులు అవి పంట విత్తవు, కోయవు, కూర్చుకొనవు, అయినా మన తండ్రి అయిన దేవుడు వాటిని పోషిస్తున్నాడు. దేవుడు వాటికిచ్చిన జ్ఞానంతో అందమైన నివాసాలు చెట్లపైన నిర్మించుకుని అందులో తమ పిల్లలతో నివాసం చేస్తున్నాయి. దేవుడు సృష్టించిన ప్రతి ప్రాణికి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాయి. చీమ చాలా చిన్నది. దేవుడిచ్చిన జ్ఞానంతో తన ఆహారాన్ని భూమి పొరలలో భద్రపరచుకుని వర్షాకాలానికి తగినంత ఆహారం భద్రపరచుకునే తెలివితేటలు దానికిచ్చాడు. కీర్తనకారుడు తన కీర్తనలలో సోమరలను, చీమలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నాడు. గొంగలి పురుగు చూడ్డానికి అసహ్యకరంగా ఉంటుంది, కానీ లార్వా దశ రాగానే తన చుట్టూ గూడు కట్టుకుని అందులో బాగా నిద్రపోయి సీతాకోక చిలుకగా మారి గూడు చీల్చుకుని బయటకు వస్తుంది. రంగురంగుల సీతాకోక చిలుకను పట్టుకొనడానికి దాని వెంట పిల్లలు పడడం అనేక సార్లు చూస్తూ ఉంటాం. అది పువ్వులలోని మకరందాన్ని ఆస్వాదించి జీవిస్తుంది. దేవుడు సృష్టించిన ప్రతి ప్రాణికి ఆహారాన్నిచ్చి వాటిని పోషిస్తూ ఉన్నాడు. ప్రాణులన్నిటికంటే మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది. యేసు తన శిష్యులతో మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కారా అని ప్రశ్నిస్తున్నాడు. యేసు జంతువుల కోసమో పక్షుల కోసమో తన ప్రాణం అర్పించలేదు. మనం నిత్యం జీవించాలని మన పాపములకై సిలువలో తన విలువైన ప్రాణాన్ని అర్పించాడు. ప్రతి మనిషి తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, తన కుటుంబానికి సరిపోయే సంపాదన ఎలా కూర్చుకోవాలి, సుఖజీవనం చేయడంపై శ్రద్ధ చూపిస్తూ దేవునిపై విశ్వాసం కోల్పోయి విధేయత లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. మన అవసరాలు పక్కన ఉంచి తగిన స్థాయిలో ఆత్మీయ విషయాలపై ప్రాధాన్యతనిచ్చినట్లయితే ఆయన ప్రతి అవసరము తీర్చగలడు. ముందుగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఎవరైతే ఆయన వాక్యానుసారం జీవితాన్ని జీవిస్తున్నారో వారిపై ఆయన దృష్టి నిలిచి ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.